హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్ నేను వీడియోస్ చేసి చాలా రోజులు అయింది. ఇక నుంచి డిలే అయితే చేయను. ఎవ్రీ నోటిఫికేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ జాబ్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈరోజు చూస్తే ఎస్ఎస్సి సిజిఎల్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఎస్సి సిజిఎల్ స్టాఫ్ సస్సి వాళ్ళు ఫిల్ చేసే వేకెన్సీస్ ఏముంటాయి అంటే గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులను అయితే ఫిల్ చేస్తారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి వేకెన్సీస్ అయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ వాళ్ళు ఫిల్ చేస్తూ ఉంటారు. అందులో సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను అయితే ఫిల్ చేస్తారు. గ్రూప్ బిలో గెస్టెడ్ అండ్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులను ఫిల్ చేస్తారు. గ్రూప్ ఏ పోస్టులను అయితే సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ వాళ్ళు కనెక్ట్ చేస్తారు. సివిల్ సర్వీసెస్ పోస్టులు అనమాట అవి యూపీఎస్సీ వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మన నోటిఫికేషన్ చూస్తే టోటల్ వేకెన్సీస్ 6506 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో గ్రూప్ బి గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు 250 ఉన్నాయి. గ్రూప్ బి నాన్ గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు 3513 ఉన్నాయి. గ్రూప్ సి పోస్టులు 2743 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అన్నీ ఈ నోటిఫికేషన్లో ఫిల్ చేస్తారు. ఎస్ఎస్సి సిజిఎల్ 2020 నోటిఫికేషన్లో. ఈ నోటిఫికేషన్లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం మీకు ఏజ్ లిమిట్ ఏముండాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ మొత్తం వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్ ఇక అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి. ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం అప్లై చేయడానికి. మనం అప్లై చేయడానికి స్టార్టింగ్ డేటు 29th December 2020 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31st January 2021. అంటే మనకి టోటల్గా 34 డేస్ ఉంది అప్లై చేయడానికి. ఈ నోటిఫికేషన్ మనకి 1 వీక్ బిఫోరే రావాల్సింది, కానీ సిహెచ్ఎస్ఎల్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు కాబట్టి 1 వీక్ ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పారు. అఫీషియల్ క్యాలెండర్ వీడియో చేసినప్పుడు చెప్పాను నేను ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే డీటెయిల్స్. దాంట్లో నుంచి ఒక 1 వీక్ డిలే అయితే అయింది సిజిఎల్ నోటిఫికేషన్ రావటం. లాస్ట్ డేట్ వరకు అప్లై చేయకుండా ఉంటే మీకైతే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు చాలామంది సిహెచ్ఎస్ఎల్ విషయంలో. అలా కాకుండా మీరు త్వరగా అప్లై చేసేయండి, అప్లికేషన్ ఫిల్ చేయండి. 10 to 15 minutes టైం స్పెండ్ చేసి. సిజిఎల్ ఎగ్జామ్లో మనకి టోటల్గా 4 టైర్స్ ఉంటాయి. ఆ 4 టైర్స్లో టైర్ 1 ఎగ్జామినేషన్ మనం చూస్తే 29th May 2021 స్టార్ట్ అవుతుంది. 7/6/2021 అంటే 7th June 2021 వరకు జరుగుతాయి. అంటే మనకి ఎగ్జామ్స్ అనేవి 10 days జరుగుతాయి. టైర్ 1 ఎగ్జామినేషను. టైర్ 2 ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతాయి అనేది మేము తర్వాత నోటిఫై చేస్తామని చెప్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ హోల్డ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020 ఫర్ ఫిల్లింగ్ అప్ వేరియస్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్స్ ఇన్ డిఫరెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్. డిఫరెంట్ మినిస్ట్రీస్, ఆర్గనైజేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నిటిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో మేము ఈ వేకెన్సీస్ అనేది గ్రూప్ బి, గ్రూప్ సి వేకెన్సీస్ ఫిల్ చేస్తామని చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ కింద ఇచ్చామని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేద్దాం మనం కూడా. టోటల్ సిజిఎల్ నోటిఫికేషన్లో మనం గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు అని చెప్పాం కదా, అవి టోటల్గా ఉన్న ఈ 2 గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు అనేవి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఈ రెండింటికి మాత్రమే గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు అయితే ఫిల్ చేస్తారు వీళ్ళు. అంటే గ్రీనింగ్ పెన్ హోల్డర్స్ ఉంటారు కదా గెజిటెడ్ ఆఫీసర్స్, ఆ పోస్టులు అనమాట ఇవి. చూస్తే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూస్తే నాట్ ఎగ్జీటింగ్ 30 years. 30 years కంటే ఎక్కువ ఉండకూడదని చెప్తున్నారు వీళ్ళు. పోస్టులకు చూస్తే పే లెవెల్ 8 ప్రకారం 47,600 నుంచి 1,51,100 వరకు శాలరీ అయితే పే చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ చెప్పిన దానికంటే ఇంకా శాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 47,600 అని చెప్తున్నారు కదా వీళ్ళు స్టార్టింగ్ శాలరీ. దీనికి ఎలవెన్స్లతో కలుపుకొని మన స్టార్టింగ్ శాలరీయే 90,000 వరకు డ్రా చేయొచ్చు. ఎలాగంటే మన జాయినింగ్ సిటీని బట్టి ఎలవెన్స్లు అన్నీ పెరుగుతాయి అన్నమాట. దాని ద్వారా మనకు టోటల్గా
ఫస్ట్ మంతే మనం 90,000 శాలరీ అయితే డ్రా చేయొచ్చు. సిజిఎల్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఈ పోస్టులో ఏ పోస్ట్ వచ్చినా సరే. ఇక్కడ చూస్తే నేచర్ ఆఫ్ ఫిజికల్ డిజేబిలిటీస్ పర్మిషన్, ఫిజికల్ డిజేబిలిటీస్ ఏమేమి ఉండాలనేది ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూస్తే ఓహెచ్, ఓఏ, ఓఎల్, బిఎల్ అనేవి ఇచ్చారు. వీటి అబ్రివేషన్స్ కూడా కింద ఇచ్చారు. అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తాను మీకు. ఇవి గ్రూప్ బి గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు అనమాట. ఇవి కూడా గ్రూప్ బి పోస్టులే కానీ నాన్ గెస్టెడ్ పోస్టులు అనమాట ఇవి చూస్తే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇవి చూస్తే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ నుంచి ఒకటి, ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో ఒకటి. వీటిలో ఫిల్ చేస్తారనమాట ఈ పోస్టులు. ఈ పోస్టులకు కూడా 20 to 30 years అని ఇచ్చారు ఏజ్ లిమిట్. ఫిజికల్ డిజేబిలిటీస్ ఏమేమి ఉండాలో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇలా ఈ పోస్ట్ అన్నిటికీ పే లెవెల్ 7 ప్రకారం 44,900 శాలరీ ఇస్తారు. అంటే అలవెన్స్లో కలుపుకొని ఇంకా శాలరీ అయితే చాలా ఎక్కువగా ఇస్తారు. ఇక్కడ చూస్తే కొన్ని పోస్టులకి పోస్ట్ నాట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కొన్ని పోస్టులు అయితే ఎలిజిబిలిటీ ఉండదని చెప్తున్నారు. అవన్నీ ఒకసారి చూసుకొని అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. ఇలా కొన్ని పోస్టులకు అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. నెక్స్ట్ పే లెవెల్ 6 ఈ పోస్టులకి 35,400 నుంచి 1,12,400 వరకు శాలరీ ఇస్తారు. ఈ పోస్టులు కూడా చూస్తే ఏజ్ లిమిట్ ఏ మినిస్ట్రీసో ఇచ్చారు, ఆ పోస్ట్ నేమ్ ఏమో ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి క్లియర్గా. వీటికి కూడా కొన్నిటికైతే సబ్ ఇన్స్పెక్టర్ కానీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వీటికి కొన్ని పోస్టులకి లిమిట్స్ అయితే ఉన్నాయి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్లా కాదా అనేది అది ఒకసారి చూసి చెక్ చేసి అప్లై చేయండి. ఇక్కడ ఇచ్చారు కదా బ్లైండ్నెస్, బి అంటే బ్లైండ్నెస్ అని, ఎల్వి అంటే లో విజన్ అని. టోటల్ వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. టోటల్ వేకెన్సీస్ 6,506 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో గ్రూప్ బి గెస్టెడ్ ఆఫీసరు 250 ఉన్నాయి. గ్రూప్ బి నాన్ గెస్టెడ్ ఆఫీసర్ 3,513 ఉన్నాయి. గ్రూప్ సి పోస్టులు 2,743. ఏజ్ లిమిట్ చూస్తే ఒక్కో పోస్ట్కి ఒక రకంగా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి మీరు. ఆల్రెడీ ఇందాక పోస్టుల గురించి చెప్పేటప్పుడు చెప్పాను మీకు ఏ పోస్ట్కి ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు ఉండాలనేది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజ్ లిమిట్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి ఒకసారి. ఏజ్ రిలాక్సేషన్స్ చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకైతే 13 years ఉంటుంది, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఇవి గెస్టెడ్ పోస్టులు, గ్రూప్ బి గెస్టెడ్ పోస్టులు. వీటికి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కానీ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే చాలు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూస్తే చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ కాస్ట్ మేనేజ్మెంట్ బిజినెస్ స్టడీస్ కానీ వీటిల్లో కనుక ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. లేకపోయినా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూస్తే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఈ పోస్ట్కి అప్లై చేయడానికి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయితే చాలు. మ్యాథమెటిక్స్లో 60% మార్క్స్ 12th స్టాండర్డ్లో వచ్చి ఉండాలని చెప్తున్నారు. మీ బ్యాచిలర్స్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉంటే వాళ్ళకైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. స్టాటిస్టిక్స్ కన్నా సబ్జెక్ట్ మీకు ఒక సబ్జెక్ట్ ఉంటే కనుక మీ ఎడ్యుకేషన్లో మీరు 60% మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. ఆల్ అదర్ పోస్ట్ మిగతా అన్ని పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే https:/ssc.nic.in వెబ్సైట్లో మన అప్లికేషన్ సిజిఎల్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. అది ఎలా ఫిల్ చేయాలనేది నేను ఒక వీడియో చేసి మీకు వీడియోలో చూపిస్తాను క్లియర్గా. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూస్తే 100 రూపీస్ ఫీజు ఉంటుంది. ఫీజు నుంచి కొన్ని కేటగిరీస్ వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చారు. అది చూస్తే ఉమెన్ క్యాండిడేట్స్, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే ఎగ్జంప్షన్ ఇచ్చారు. దట్టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి అయితే ఎగ్జంప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ మనకు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూస్తే సదరన్ రీజియన్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఇలా విజయనగరం, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవన్నీ ఉన్నాయి మనకు, అన్ని సిటీస్ ఉన్నాయి మనకి. ప్రాబ్లం అయితే ఏముండదు. మన నియర్ బై సెంటర్లో మనమైతే ఎగ్జామ్ రాయొచ్చు.
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే ఈ ఎస్ఎస్సి సిజిఎల్లో 4 టైర్స్ ఉంటాయి. ఫస్ట్ టైర్ 1 చూస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే ఉంటుంది. టైర్ 3 చూస్తే పెన్ అండ్ పేపర్ మోడ్ డిస్క్రిప్టివ్ పేపర్ అనమాట ఇది. నెక్స్ట్ టైర్ 4 చూస్తే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆర్ డిఈఎస్టీ అంటారు, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనమాట. ఇక్కడ చూస్తే టైర్ 1 ఎగ్జామినేషన్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది అనమాట. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇక మనం చూస్తే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటున్నారు, కానీ ఇందులో మనకి ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. మన స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే పోలీస్, కానిస్టేబుల్, ఎస్ఐ ఈ పోస్టుల లాగానే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని చెప్తారు, కానీ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. తర్వాత జనరల్ అవేర్నెస్ నుంచి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, పాలిటీ ఈ అన్ని సబ్జెక్ట్స్లో నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి కన్ఫామ్గా. అన్ని సబ్జెక్టులో మనం అయితే ప్రిపేర్ అవ్వాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మన ఐక్యూని టెస్ట్ చేస్తారు వాళ్ళు. మన రియాక్షన్, ఒక సిచ్యువేషన్లో మన రియాక్షన్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి వాళ్ళు టెస్ట్ చేస్తారు. కొంచెం ప్రిపేర్ అయినా ప్రిపేర్ అవ్వకపోయినా టోటల్గా 25 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ ఆన్సర్ అయితే చేయొచ్చు. మ్యాక్సిమం మీకు తెలిసినవే ఉంటాయి రీజనింగ్లో మాత్రం. టోటల్గా చూస్తే 1 అవర్ టైం లిమిట్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి స్క్రైబ్స్ ఉంటే మాత్రం ఎవ్రీ అవర్కి 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం అయితే ఇస్తారు వాళ్ళకి. టైర్ 2 చూస్తే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2 ప్రతి ఒక్కరు రాయాల్సిందే. పేపర్ 1లో క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథ్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్ ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఇందులో 200 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్ ఉంటాయి. మనం ఏ పోస్ట్కి అప్లై చేసినా సరే ఈ 2 పేపర్లు టైర్ 2లో ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ వాటితో పాటు పేపర్ 3, పేపర్ 4 ఎవరు రాయాలో చెప్తాను మీకు. పేపర్ 3 రాయడానికి ఇప్పుడు చెప్పాను కదా, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉందని చెప్పేసి, ఆ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు మాత్రం ఈ పేపర్ 1, పేపర్ 2తో పాటు పేపర్ 3 కూడా రాయాల్సి వస్తుంది. ఇది స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, 100 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్. జనరల్ స్టడీస్ ఈ పేపర్ రాసేవాళ్ళు మాత్రం ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఈ పోస్ట్కి, గెజిటెడ్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు ఈ పేపర్ కూడా రాయాల్సి వస్తుంది. 100 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్ ఉంటాయి. దీనికి కూడా ఎవ్రీ పేపర్కి 2 అవర్స్ టైం ఉంటుంది. టైర్ 1, టైర్ 2లో కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్కింగ్. అంటే క్వశ్చన్కి 1 మార్క్ అయితే 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే 0.50 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. టైర్ 3 పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. డిస్క్రిప్టివ్ పేపరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మనం లాంగ్వేజ్ చూస్ చేసుకుంటాం ముందే అప్లికేషన్ పెట్టేటప్పుడు. ఆ లాంగ్వేజ్లో మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఇది లెటర్ రైటింగ్ ఉంటుంది. టైర్ 4 మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అంటే మన టైపింగ్ టెస్ట్ చేస్తారు. సిలబస్ ఇచ్చారు. టైర్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో సిలబస్ ఏమొస్తుంది, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, యాప్టిట్యూడ్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది టైర్ 1, టైర్ 2 కూడా వాళ్ళైతే మనకి క్లియర్గా సిలబస్ అయితే ఇచ్చారు. ఒకసారి సిలబస్ చూసుకొని చదువుకోండి ప్రిపేర్ అయ్యేటప్పుడు. క్లియర్గా చూస్తే ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి టైర్ 1లో 50 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో 50 మార్క్స్ వస్తాయి. ఇవి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి ఇక్కడ 100 మార్క్స్ వస్తాయి. టైర్ 2లో చూస్తే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 200 మార్క్స్ వస్తాయి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 200 మార్క్స్ వస్తాయి. టోటల్గా ఇవి 400 ప్లస్ ఇవి 100, టోటల్గా 500. మనం టోటల్గా చూస్తే ఈ పోస్టులకి స్టాటిస్టిక్స్ అనేది కానీ పేపర్ 3 కానీ పేపర్ 4 కానీ అందరూ రాయరు. కొన్ని పోస్టులకు అప్లై చేసిన వాళ్ళు మాత్రమే రాస్తారు. కాబట్టి ఈ టైర్ 1, టైర్ 2లో ఈ 2 పేపర్స్ అయితే అందరి పోస్టుల వాళ్ళు రాస్తారు. ఇందులో టోటల్గా 600 మార్క్స్ ఉంటే 500 మార్క్స్ మనకి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి వస్తున్నాయి. అంటే టోటల్లో 85% అనేది 85% మార్క్స్
ఈ 2 సబ్జెక్టుల నుంచి వస్తున్నాయి కాబట్టి ఈ 2 సబ్జెక్టులు బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అటెండ్ అయితే చాలా మంచిది, మీకు చాలా స్కోర్ అయితే వస్తుంది. రీజనింగ్ ఎలాగో మీరు ఫ్రీగానే చేస్తారు, ప్రాబ్లం అయితే ఏముండదు. రీజనింగ్లో క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ బాగా ప్రిపేర్ అయితే మీరు జాబ్లు తెచ్చుకునే ఛాన్సెస్ మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ కామెంట్స్ ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే.